హైదరాబాద్ లో ట్రాఫిక్ కట్టడిపై పోలీసుల నజర్. ఐపీఎస్ సంజయ్ కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. సూర్యాపేటలో అగ్రికల్చర్ ఏవోపై కలెక్టర్ వేటు. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటున్న విజయనగరం డీసీసీబీ బ్యాంక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలన్నీ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్. హైదరాబాద్ లో ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. సైబరాబాద్ లో స్కూల్స్ యాజమాన్యాలతో ట్రాఫిక్ పోలీసులు సమావేశమయ్యారు. స్కూల్ యాజమాన్యాలకు కొన్ని సూచనలు చేశారు. స్కూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రణాళికలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రైవేటు వ్యక్తిగత వాహనాలను తగ్గించి పిల్లలను స్కూల్ బస్సులోనే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ ఫేసింగ్ ఉండే స్కూల్ ఎంట్రన్స్ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేస్తామని తెలిపారు. విద్యార్థులు వచ్చి వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కస్టడీ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సంజయ్ను 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారి సంజయ్. 2 పిటిషన్లపై కలిపి విచారణ చేపట్టిన కోర్టు 2 వర్గాల వాదనలు విని తీర్పును సెప్టెంబర్ 1కి రిజర్వ్ చేసింది. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్ల కేసులో ఏసీబీ కోర్టులో సరెండర్ కావడంతో రిమాండ్ ఖైదీగా జిల్లా జైల్లో ఉన్నారు ఐపీఎస్ సంజయ్. విజయనగరం జిల్లా సహకార బ్యాంకులో మొండి బకాయిలపై ఫోకస్ పెట్టారు చైర్మన్ కిమిడి నాగార్జున. డీసీసీబీ బ్యాంకులో కొందరు రాజకీయ పెద్దలు తీసుకున్న బకాయిలు చెల్లించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. మొండి బకాయిలపై సిబ్బంది వెళ్లి అడిగితే వారిపై రౌడీజం చేస్తున్నారని, ఎవరైనా దౌర్జన్యాలు చేస్తే పోలీస్ కేసులు పెడతామన్నారు. చిన్న సన్నకారు రైతులు రుణాలు తీసుకుని చెల్లిస్తుంటే పెద్ద మొత్తంలో లోన్లు తీసుకునే రాజకీయ నేతలు చెల్లించడంలో వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. పాసమైలారం సిగాచి ప్రమాద ఘటనలో కనిపించకుండా పోయిన మరో 8 మంది కూడా చనిపోయినట్లు ప్రకటించారు అధికారులు. దీనిపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు వివిధ శాఖల అధికారులు. 8 మందితో కలిపి మొత్తం 54 మంది ప్రమాదంలో చనిపోయినట్లు కోర్టుకు వివరించారు అధికారులు. సిగాచి పరిశ్రమ కేసులో ఇప్పటి వరకు 192 మంది సాక్షులను విచారించినట్టు కోర్టుకు తెలిపారు పోలీసులు. సిగాచి ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కౌంటర్ అఫిడవిట్లో ప్రస్తావించారు అధికారులు. ఎక్స్పర్ట్ కమిటీ ప్రాథమిక నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించిందని, ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందన్నారు.